నమస్తే. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, రిజల్ట్ రాబోతున్నది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇక మరికొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు వీళ్ళందరినీ మనం ఎన్నుకోబోతున్నాం. అంటే ఇవంతా కూడా టోటల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ అన్నమాట. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నది డబ్బున్న వాళ్ళు, అగ్రవర్ణాలు, వాళ్ళకి రిజర్వేషన్లు లేకపోయినా గెలుపు గుర్రాల పేరుతో ఎంపీలు కాగలుగుతున్నారు, ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు. పార్టీలన్నీ వాళ్ళ చేతిలోనే ఉండడం కారణం చేత పార్టీలు కూడా వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాయి. కానీ డబ్బులు లేని అణగారిన వర్గాలుగా ఉన్న బీసీలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు అయితే కనీసం వాళ్ళకి రిజర్వేషన్లు అన్న రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. వాళ్ళది కూడా దారుణమైన పరిస్థితే. జనరల్ స్థానంలో ఒక దళితుడికి, ఒక గిరిజనుడికి టికెట్ ఇచ్చిన పాపాన ఈ పార్టీలు పోవు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న కంటెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరై ఉండాలి? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లాగో మాకు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశం లేదు. మరి లోకల్ బాడీస్లో అయినా, స్థానిక సంస్థల్లో అయినా రిజర్వేషన్లు లేని బీసీలకు ఏమైనా రిజర్వేషన్లు కల్పిస్తారా? రిజర్వేషన్లు ఉన్నాయి ఎంతో కొంత, జస్ట్ 23% కేసీఆర్ మొన్న తగ్గించిండు. అదంతా మనకి ఇంకా లెక్కలు తీస్తే 18% అవుతున్నది. అంటే కేవలం 18% రిజర్వేషన్ 60% ఉన్న బీసీలకి. సో ఈ రిజర్వేషన్ని పెంచాలి అని డిమాండ్ వినిపిస్తున్నది, కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చేయకపోతే రోడ్ల మీదకి వస్తామని బీసీ సమాజం అంతా అంటున్నది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు కనుక జనాభా దామాషా పద్ధతిలో చేస్తే దాదాపు 3,000 మందికి పైగా ఎక్స్ట్రా, అంటే ఇప్పుడున్న 2,000 చిల్లర సర్పంచ్లతో పాటు 3,000 మందికి పైగా బీసీలు సర్పంచ్లు కాగలుగుతారు. ఈ లెక్కన వేసుకుంటే వార్డు మెంబర్లు, చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీసీలు వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. కానీ ప్రభుత్వం హడావుడిగా ఎలక్షన్స్ పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నది. ఏదో ఒకటి ఎంతో కొంత రిజర్వేషన్ బెంచేసి బీసీ కమిషన్ నివేదిక ద్వారా అడుగు ముందుకు వేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఏదేమైనా కులగణన చేసిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా ముందు తెలంగాణ విఠలు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన కూడా ఈ సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే. ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ని మా జనాభా ప్రకారం మాకు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నా ముందు విఠల్ గారు ఉన్నారు, మాట్లాడదాం, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. సో నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు ఎంపీలు అయ్యే అవకాశం లేదు, ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం లేదు, రాజ్యసభలు, ఈ సభలు, ఆ సభలు అంత డబ్బులు లేవు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర పెద్ద పెద్ద ఆ స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళు ఏమైనా టికెట్ తెచ్చుకోగలుగుతారేమో తప్ప అసలు ఆ సభల్లో కూర్చునే అవకాశం లేదు. ఇక చివరికి మిగిలింది లోకల్ బాడీ ఎలక్షన్స్. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అయినా ఏమైనా అవకాశం వస్తుందేమో అంటే ఆ రిజర్వేషన్లని, ఉన్న రిజర్వేషన్ ఎట్లా తగ్గించాలి అన్న కుట్ర తప్ప ఇంకొకటి కాదు. పోయినసారి కేసీఆర్ 23-22% అంటున్నారు కదా, 18%కి మొత్తం తగ్గించేసిండు. సో ఈసారి పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు. ఎంత పెంచుతారు, ఎట్లా పెంచుతారు అన్న దాని విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ఎలక్షన్ నిర్వహించాలి అతి త్వరగా అనుకుంటున్నారు. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రభుత్వ ఆలోచన, ఈ పార్టీల ఆలోచన ఏ రకంగా ఉందని మీకు అనిపిస్తున్నది? అంటే ప్రధానంగా లోకల్ బాడీస్ అనేవి, స్థానిక సంస్థలు అనేవి ప్రజాస్వామ్యానికి వెన్నెముక. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి ఆర్థికంగా ఇప్పటికీ కూడా 60% ఎకానమీ విలేజ్లో ఉంది. గ్రామమే ఇప్పుడు తల్లి గర్భంలో పిండము, అండం ఎంత ఇంపార్టెంటో భారతదేశం మొత్తానికి గ్రామం అంత ఇంపార్టెంట్. గ్రామాన్ని ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ 2023-24 ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో పేరుతోటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023, ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేషనల్ వైడ్ తెలంగాణకి ఇచ్చిన మేనిఫెస్టో ఇది. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. వీళ్ళు ఒకసారి ఏం చెప్పారు చదువుదాం ముందు మాట. మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే, గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోని తీసుకొస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి
తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఓకే, మేము పేర్కొన్న తేదీలోపు ప్రతి అంశం కూడా దీన్ని నిర్వహిస్తామని ఇట్లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ. ఈ మేనిఫెస్టోనే సామాజిక తెలంగాణ. మేము ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఒకటి వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ అన్నారు, చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, మైనారిటీ డిక్లరేషన్ అన్నారు. కమింగ్ టు బీసీలు వస్తే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు, ప్రకటించారు. అక్కడ ఖర్గే గారి ఆధ్వర్యంలో అభయహస్త మేనిఫెస్టో ప్రకటించారు. దీనిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు, ఒకటి నిధులు, ఒకటి సంక్షేమం. రిజర్వేషన్ల విషయంలో క్లియర్ గా చెప్పారు. కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతారు. 6 నెలల్లోపు అంటే కులగణన చేస్తారు. ఆ కులగణనలో వచ్చిన డేటా ప్రకారం బీసీ కమిషన్ నివేదిక ప్రకారం పెంచుతారు. సెకండ్, కొత్తగా ఏర్పడ్డ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంచుతామన్నారు. ఇప్పుడున్న 23% నుంచి 42% అంటే 19% పెంచుతామన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మందికి బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, దాదాపు 30,000 మందికి కొత్తగా అవకాశం ఇస్తాము. అంతేకాకుండా ఈ బీసీలలో ఉపవర్గీకరణ చేస్తామన్నారు. ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళకి సంచార జాతులు, బుడగ జంగాలకు ఇస్తామన్నారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు అసలు ప్రాతినిధ్యం లేదు. 42% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా ఇస్తాను. మనం ఇప్పుడు చర్చ పంచాయతీ ఎలక్షన్స్ వరకే కాబట్టి రిజర్వేషన్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశం 23% నుంచి 43% చేస్తారు. సో చేస్తారేమో, ఇంకా వెయిట్ చేయడానికి అవకాశం లేదా? మీరు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఈ 42% మీరు యాక్సెప్టా అంటే ఓకేనా? అసలు యాక్చువల్ గా కేసీఆర్ గారు ప్రభుత్వము అంతకు ముందున్న 33%ని, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 33% ఉంటే, కొత్తగా ఆర్డినెన్స్ అమెండ్మెంట్ తీసుకొచ్చి అన్సైంటిఫిక్ గా మా జనాభా 55% ఉన్నాయంటే టైం ఇవ్వకుండా ఇమీడియట్ గా బుల్డోజ్ చేసారు. 33ని 23 చేయడమే దారుణం. గతంలో ఎట్లుండే అంటే బీసీలకి 33 ఉంటే దాన్ని 22.79% చేసాడు కేసీఆర్. ఎస్సీలది 20.53%, ఎస్టీలది 6.68%. అంటే ఈ 3 కలిపితే 50% ఉండాలని చెప్పి ఇందిరా సహాని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసులో 50%కు మించకూడదని అప్పుడు 1990లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే హర్యానాలో 64% రిజర్వేషన్స్ ఉన్నాయి, రాజస్థాన్ లో 64% రిజర్వేషన్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 52% నుంచి ఇటీవలనే 62% పెంచుకున్నారు లోకల్ బాడీస్, మొత్తం రిజర్వేషన్స్. తమిళనాడు 69%. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. అయితే ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, స్థానిక రిజర్వేషన్స్ అనేవి ఎట్లుంటాయంటే అక్కడ జనాభా పెరుగుదలను బట్టి, ఇప్పుడు ఒక స్టేట్ లో ఒక క్యాస్ట్ ఓసీ ఉంటే ఇంకొక స్టేట్ లో ఎస్సీ ఉంటుంది, ఇప్పుడు వంజరా కమ్యూనిటీ ఉంది, మహారాష్ట్రలో రిజర్వ్డ్ ఉంటే ఇక్కడ ఓసీ బీసీ కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చిందంటే, మీ రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, మీ రాష్ట్ర భౌగోళిక జనాభా ప్రాతిపదిక సోషియో పొలిటికల్ డెమోగ్రఫిక్ డేటా ప్రకారం మీరు సహేతుకమైన జనాభా గణన వివరాలు ఇస్తే మీకు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందుకనే బీహార్లో 65%. ఒకసారి మనం చూస్తే తమిళనాడులో ఎట్లా ఉంది అంటే, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 69%లో బీసీలకి 45.5% ఉంది, ఎంబీసీలు, ఈబీసీలు, ఓబీసీలు మొత్తం కలిపి. ఎస్సీలకి షెడ్యూల్డ్ క్యాస్ట్ 23.7% ఉంది, ఎస్టీలకి 0.7% ఉంది. అంటే మన పక్కనున్న పొరుగు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అని ఉంది. ఇంకా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% కొత్తగా మోడీ గవర్నమెంట్ తెచ్చింది వెళ్తే 79%. అంటే రాజ్యాంగ ప్రకారమే చట్టంలో సవరణ చేసి వాళ్ళు తెచ్చుకున్నారు. అదేవిధంగా మన మొన్న ఇటీవల కులగణన చేసిన బీహార్ రాష్ట్రంలో 65% క్యాస్ట్ బేస్ మీద రిజర్వేషన్ ఉంది, 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే 75% మొత్తం రిజర్వేషన్. దానిలో ఓబీసీలకి 15% ఏమో, అప్పర్ బీసీలకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి 25%, అంటే 40% బీసీలకి రిజర్వేషన్లు వచ్చింది. దీనివల్ల 2 లక్షల మంది టీచర్లకు ఒకే రోజు జాబ్స్ వచ్చినాయి. అంటే కులగణన చేయడం వల్ల సైంటిఫిక్ గా బీసీలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది బీహార్ లో చూడొచ్చు. ఎస్సీలకి 20% ఉంది, ఎస్టీలకి 2% ఉంది. వాళ్ళ పాపులేషన్ కూడా బీసీలు 27.13% నుంచి 36% పెరిగారు మన కులగణంలో. ఎస్సీలు 15% నుంచి 19% పెరిగారు, ఎస్టీలు 1% నుంచి 2.63% పెరిగారు. జనరల్ పాపులేషన్ కూడా పెరిగింది. 15.52 ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో 52% ఉంది. ఇప్పుడు దాన్ని మరాఠాలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని పెడితే 62% అవుతుంది.
ఎస్సీలకి 13% ఉంది, ఎస్టీలకి 7% ఉంది. ఓబీ ఇక్కడ బీసీలు ముఖ్యంగా గమనించాలి. అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి 19% ఉంటే స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్ బాగా బీసీలలో బాగా వెనుకబడ్డ వాళ్ళకి 2% ఇచ్చారు. బీసీల్లో కూడా సంచార జాతులు, విముక్త జాతులు ఉన్నాయి. విముక్త జాతులకి 3% ఇచ్చిండు, అంటే బీసీలలో ఉపవర్గీకరణ. అదేవిధంగా నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నారు కేటగిరీ బిలో 2.5% ఇచ్చారు. నొమాడిక్ ట్రైబ్ సి దంగర్ అనే కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి 3.5% ఇచ్చారు. అదేవిధంగా నొమాడిక్ ట్రైబ్స్ వంజరి కమ్యూనిటీకి 2% ఇచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% ఇచ్చారు. అంటే మహారాష్ట్రలో 62%. మొత్తం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో 50% కన్నా ఎక్కువ ఉంది. నార్త్ 22 స్టేట్స్ లో అథెంటిక్ డేటా నేను చెప్పేసి డేటా కాదు. హర్యానాలో 64 ఉంది, రాజస్థాన్ లో 64 ఉంది, మహారాష్ట్రలో 52 నుంచి 62% పెంచారు, తమిళనాడులో 69% ఉంది అత్యధికంగా, బీహార్ లో 65% ఉంది. మరి భారతదేశం మొత్తంలో జనాభా జనాభా 55, ఒక దగ్గర 50 ఉన్నారు, ఒక దగ్గర 55 ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ ఇటీవల లెక్క చేస్తే వాళ్ళ సంక్షేమ పథకాల కోసం తెలంగాణలో 56% బీసీలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది. ఇప్పుడు 1931లో బ్రిటిష్ వాళ్ళు లెక్క చేసినప్పుడు బీసీలు లెక్క చేశారు. కానీ స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో సగభాగమైన బీసీలు దేశ ఆర్థిక అభివృద్ధికి సంపదను సృష్టించే కులవృత్తులు. ఇప్పుడు ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? బీసీల చేతుల్లో ఉంటుంది, ఎస్సీల ఎస్టీల చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయంగా వచ్చిన భూస్వాములు, ఆసాములు వాళ్ళు ఏం పనులు చేయరు, పెత్తందారీ చేస్తారు. ఈ బీసీలు దేశ సంపదలో కీలకము. బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ ఉంది. ఇవాళ ప్రతి కులవృత్తికి ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు పద్మశాలిని తీసుకుంటే అగ్గిపెట్టెలో చీర తయారు చేసే టాలెంట్ ఉంది. దూదిని దారంగా చేసి, దారాన్ని వస్త్రంగా చేసి నంగా తిరిగే మానవులకి బట్టలు తయారు చేసింది పద్మశాలి. అదేవిధంగా మనం గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతుంటే మంగలి వాళ్ళు ఎప్పుడో లోహయుగంలోనే ఒక సన్నటి కత్తిని తయారు చేసి మనని బ్యూటీషియన్ తయారు చేసి రాజులకి కిరీటాలు పెట్టిందంతా మంగలి వాళ్ళు, మన నాయి బ్రాహ్మణులు రాజరికం కూడా చేశారు. నందులంతా కూడా ఒకప్పుడు నందరాజులు అంటే మంగలి వాళ్ళు, నాయి బ్రాహ్మణులు. శాలివాహనులు కుమ్మరులు మట్టిని కుండగా తయారు చేసి నాగరికతకి మూల కారణం కుమ్మరులు లేకపోతే అసలు నాగరికత లేదు. కమ్మరి పని చేస్తే, వడ్రంగి పని చేస్తే, ఇనుముని మనకి ఆయుధాలుగా వస్తువులుగా వ్యవసాయంలో చేస్తే, వడ్డరి పని చేస్తే, రాయి అంటే నాగరికతకి మూలమైన కులాలు బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ క్యాస్ట్లు. దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. అసలు కులవృత్తులు లేకపోతే ఊర్లలో బ్రాహ్మణ అయినా పూజ పని చేస్తే, మంగళి పని చేస్తే, వైశ్య అయిన కోమటి పని వ్యాపారం చేస్తే, ఇట్లా అన్ని వృత్తులకి ప్రాధాన్యత ఉంది. గ్రామీణ ఆర్థిక అభివృద్ధిలో బ్రిటిషర్స్ 6 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. లార్డ్ మెకాలే అనేటాయన ఈ భారతదేశాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, తక్కువ మంది వచ్చినామని చెప్పి ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టారు. సూటు బూటు వేసే కల్చర్ తీసుకొచ్చారు, తేనీయం టీ పార్టీ కల్చర్ తీసుకొచ్చారు. ఏ గ్రామం ఆ గ్రామం ఇంకో గ్రామం మీద ఆధారపడకుండా ఉంది. అంటే ఒక గ్రామమే ఒక ఆర్థిక వ్యవస్థ. ఆ గ్రామంలో బార్టర్ సిస్టమ్ ద్వారా పంట పండించే రైతులు ఉన్నాడు, కుల వృత్తులు ఉన్నాయి, అన్ని వృత్తులు సమానంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా లార్డ్ మెకాలే రీసెర్చ్ చేస్తాడు. ఆయన వాళ్ళ మామకి లెటర్ రాస్తాడు, ఇట్లాంటి దేశం నేను ఎక్కడ చూడలే ప్రపంచంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత అద్భుతంగా ఉంది, ఇక్కడ దానం చేసే కల్చర్ ఉంది, దావత్ ఇచ్చే కల్చర్ లేదు, ఎవరన్నా ఊరికి వస్తే అతిథి దేవోభవ అని అన్ని గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. అలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని స్వతంత్రం వచ్చినాక గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి వెన్నెముక. గ్రామసీమనే దేశం, గ్రామం కరెక్ట్గా ఉంటే దేశం కరెక్ట్గా ఉంటుంది. అలాంటిది మనం 75 సంవత్సరాల్లో గ్రామాలను నిర్లక్ష్యం చేస్తుంటే అప్పటి ప్రధానమంత్రి మండల్ కమిషన్ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకి అధికారాలు కల్పించిండు. గ్రామ సభ అనేది కీలకము, సర్పంచ్ అనేటువంటి ఇంపార్టెంట్, పంచాయత్ అనేది కీలకం. ఇప్పుడు ఊర్లో బొడ్రాయి ఎట్లయితే ఉంటుందో సెంటర్లో, అది అన్ని కళలకి, సాంప్రదాయాలకి, పండగలకి కల్చరల్ సెంటర్ ఎన్నో. గ్రామం సుభిక్షంగా ఉంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి భారతదేశంలో పండే పంటలు, భిన్న భౌగోళిక పరిస్థితులు, భిన్న వాతావరణ పరిస్థితులు, ఇక్కడ పండే పంటలు ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేయాలి. గ్రామానికి కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, గ్రామానికి వ్యవసాయ గిడ్డంగులు ఉండాలి, గ్రామము సుభిక్షంగా ఉండాలని చెప్తే ఈ మోడర్న్ డెవలప్మెంట్ లో మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసి భారతదేశం చాలా నష్టపోయింది. ఇప్పటికే అగ్రికల్చర్ సెక్టర్ లో అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్, ఇప్పుడు ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్స్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 42% మేము చేస్తామని అంటున్నారు, అది చేయరన్నా మీ బలమైన నమ్మకం? ఇప్పుడు 40% కనుక ఒకవేళ చేస్తే
ఇప్పుడు వాళ్ళు అంటున్న 23,000 ప్రజాప్రతినిధులు బీసీల నుంచి వచ్చే అవకాశం ఉంది కదా, ఇప్పుడు మొత్తం చేస్తారన్న నమ్మకం మీకుందా లేదా? మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తాము, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి భారత్ జోడో యాత్రలో దేశం మొత్తం ఒక నెరేటివ్ తీసుకొచ్చింది. మా ఇంటికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అంతకుముందు వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు వచ్చి ఖచ్చితంగా భౌగోళిక తెలంగాణ అయిపోయింది, సామాజిక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, బీసీలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 2 రోజులు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రధానమైన డిమాండ్ బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అండ్ ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు. మాకు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టే మేము బీజేపీ బీసీలకి ముఖ్యమంత్రి అని చెప్పినప్పటికి కూడా కేసీఆర్ని కొట్టాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 3 రోజులు డిస్కషన్ చేశారు మా పౌర సంఘాలతో అందరితో, ఉద్యమకారులందరితో. ఫస్ట్ కండిషనే మేము అన్ని సీట్లలో 50% మాకు ఇవ్వాలని చెప్పినాం. 119 ఎమ్మెల్యే సీట్లు ఉంటే మాకు 55 రావాలి, 120 అంటే 60 రావాలి. 60 రావాల్సింది 20 వచ్చినాయి. ఆ 20 కూడా గెలిచిన సీట్లు తక్కువ, అంటే ఎమ్మెల్యే సీట్లలో అన్యాయం జరిగింది. తర్వాత నామినేటెడ్ పోస్టులు 50-55 ఫిల్ చేస్తే మాకు వచ్చింది కులానికి ఒకటి కూడా రాలే. మా బుడగ జంగాలకి, మా బుడబొక్కలోళ్ళకి, మా పిట్టలోళ్ళకి, మా పూసలోళ్ళకి, మా వడ్డెరలకి, మా చాకలోళ్ళకి, మా కమ్మర్లకి, కుమ్మర్లకి ప్రాధాన్యత మాలే. బీసీలు అంటే ఒక మునూరు కాపో, ముదిరాజో, గౌడో, పద్మశాలో, యాదవ్ 119 కులాలు ఉంటే 5 కులాలకే ఇస్తున్నారు. కనీసం కులానికి ఒక పోస్ట్ ఇవ్వలేదు. అక్కడ రెడ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంటే నామినేటెడ్ పోస్టులు అట్లే అయిపోయినాయి. పార్టీ పోస్టులు తీసుకుంటే అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాకు అన్యాయం జరిగింది, నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగింది. పార్టీ పోస్టులు తీసుకుంటే మా ఖమ్మం జిల్లాలో ఉన్న 11 పోస్టులు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కమ్మకిచ్చారు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మకిచ్చారు, యూత్ కాంగ్రెస్ కమ్మకిచ్చారు, మహిళా కాంగ్రెస్ కమ్మకిచ్చారు. ఉన్న నామినేటెడ్ పోస్టులు 4 ఉంటే 4 ఖమ్మంలోకి ఇచ్చారు. ఎంపీ టికెట్ రాజ్యసభ ఉంటే ఇచ్చేసారు. పార్టీ పదవులు వాళ్ళకే ఇచ్చారు, ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళకే ఇచ్చారు, ఎంపీ టికెట్లు వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సరే, మేము బీసీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము, కేసీఆర్ని కొట్టాలంటే రెడ్డి దొరలు, వెలమ దొరలు కావాలని చెప్పారు. మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు కదా, అదే విధంగా పార్టీ పోస్టులు ఇవ్వచ్చు కదా, పార్టీ పోస్టులు అయితే ఇవ్వచ్చు కదా. ఇంకొకటి మేము పెట్టిన ఫస్ట్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టాలి అని. ఇప్పుడు 6 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, సరే 2 నెలలు ఎలక్షన్స్కి పోయిన అనుకోవచ్చు, 6 నిమిషాల్లో బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి రాగానే బొంబాయిలో ఉన్నాడు, బొగ్గుబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నోళ్ళైనా ఇమీడియట్గా రావాలి, వచ్చి డేటా చేసుకోవాలి, లేకపోతే మీరు చచ్చిపోయినట్టే అని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు మనమంతా కొట్లాడినాం. రేవంత్ రెడ్డి, కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు కూడా సమగ్ర కుటుంబ సర్వే ఏమన్నా అంతర్గత భద్రతకు సంబంధించిందా అని ఆస్తుల వివరాల ఎందుకు బయట పెట్టట్లేదు అన్నాం. మరి వచ్చిన 6 నెలల కాలంలో ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టలేదు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎంపీ ఎలక్షన్లలో 12 సీట్లు జనరల్ సీట్లు ఉంటే వాటిలో మాకు 6 సీట్లు రావాలి. బీజేపీ ఒకవైపు సామాజిక తెలంగాణ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది, ఆ 3 కూడా గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ 6 సీట్లు ఇచ్చింది, టీఆర్ఎస్ 6 సీట్లు ఇచ్చింది, ముదిరాజులకు ఇచ్చింది, ముదురు కాపులకు ఇచ్చింది, గౌడ్లకు ఇచ్చింది, యాదవులకు ఇచ్చింది, అందరికి ఇచ్చింది. మరి మా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక తెలంగాణ వేరు, కులగణన వేరు. ఇక్కడ మేము ఇప్పుడు కులగణన విషయంలో మాకు ఎందుకు డౌట్ వస్తుందంటే, వీళ్ళు మాకు ఎలక్షన్స్ కి ముందు చెప్పింది అన్ని కులాల గణన చేస్తాము, తెలంగాణలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మొత్తం డేటా బయట పెడతాము, కేసీఆర్ చేసిన డేటా బయట పెడతాము, మేము చేసిన డేటా బయట పెడతాం అన్నాం. మరి ఇప్పుడు జీవోనేమో ఓన్లీ బీసీ సెన్సస్ కి ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ బీసీ సెన్సస్ కి ఇస్తున్నారు, అసెంబ్లీలో తీర్మానం ప్రకటన మాత్రం కులగణన అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు ఈ జనాభాలో డేటా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచం అంతా డేటా మీద ఆధారపడ్డది. డేటా కరెక్ట్గా ఉంటే డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకం చేయాలన్నా, అభివృద్ధి పథకం చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక, ఆర్థిక, మహిళలు ఎంత, పురుషులు ఎంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత తెలవాలి కదా. మరి ప్రభుత్వం మొత్తం వరల్డ్ వైడ్ డేటా డ్రివెన్ సొసైటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఎనాలిసిస్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ని వాడుతుంటే, సో ఇప్పుడు నా పాయింట్, ఏమి చేస్తారని మీకు అనుమానం ఉన్నది? ఇప్పుడు వాళ్ళు బీసీ కమిషన్ ద్వారా ఒక రిపోర్ట్ తెచ్చి ఎలక్షన్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. జూన్ అవ్వకపోయినా జూన్ 4th ఎలక్షన్స్ వచ్చినా జూలైలో ఎలక్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. బీసీ కమిషన్ ద్వారా ఈ రిజర్వేషన్ని ఎంతో అంత ఫిగర్ పెంచాలనుకుంటున్నారు. సో మీకున్న అనుమానాలు ఏంటి అసలు? అంటే వీళ్ళు చెయ్యరా మొత్తమే? ఏ రకంగా వీళ్ళు మరి ఎలక్షన్ పెడతారు చేయకపోతే? మరి ఇది ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఎందుకు మాకు భయం అవుతుందంటే, ఎంపీ ఎలక్షన్లలో అన్యాయం జరిగింది. మాకు రావాల్సిన 6 సీట్లలో 3 వచ్చినాయి. ఎమ్మెల్యే టికెట్లలో మాకు రావాల్సిన 60 టికెట్లలో మాకు 20 వచ్చినాయి. నామినేటెడ్ పోస్టులలో అన్యాయం జరిగింది, పార్టీ పోస్టులలో అన్యాయం జరిగింది. మేము ఏమంటున్నామంటే,
ఇప్పుడు స్థానిక సంస్థలకి లాస్ట్ జనవరి 31కి అయిపోయింది పాతది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్. ఇంకో 2 నెలలు ఆగండి, తొందర ఎందుకు? ఇప్పుడు ఇంత తొందర పడుతున్నారంటే మాకు భయం అవుతుంది. ఇప్పుడు 12,751 గ్రామాలు ఉన్నాయి. లాస్ట్ టైం 12,751లో ఎస్టీ 100% జనాభా ఉన్నాయి పోతే 10,297 గ్రామాల్లో ఎస్టీలకి 6,688 ఎస్టీ సర్పంచులు, ఎస్టీ ఉమెన్ 344. 100% ట్రైబల్స్ ఉన్న జనాభా గ్రామాలు 1177. అది పోతే మా బీసీలకి 18%, 23% కూడా కాదు. అంటే మొత్తం 12,751లో 100% ట్రైబల్ జిల్లా ఉన్నాయి 1177. 1177లో 589 ఎస్టీ ఉమెన్, 588 ఎస్టీ జనరల్. ఇవి పోను ఇప్పుడు ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు ఉన్నాయి, 170 యాక్ట్ ఉన్న గిరిజన ప్రాంతాలు, హైదరాబాద్ కూడా ఉంది. 10,297లో ఎస్టీ 688 ఉన్నాయి మొత్తం. దానిలో ఎస్టీలు 344, ఎస్టీ జనరల్ 344, ఎస్టీ ఉమెన్ 344. అదేవిధంగా ఎస్సీ ఉమెన్, ఎస్సీలకి 2,113 సర్పంచులు. దానిలో ఎస్సీ ఉమెన్ 1,057, ఎస్సీ జనరల్ 1,056. అదేవిధంగా బీసీలకి 23% ప్రకారం తీసుకుంటే మొత్తం బీసీలకి 2,345. ఏది 18% ఇప్పుడున్న ప్రకారమే 2, 3, 4, 5 అంటే 42 అంటే ఎంత పెరుగుతుంది చూడండి. డబల్ ఎక్కువ అవుతుంది. 18%కే 2,300 ఇంకొక 3,000 సర్పంచులు పెరుగుతారు. బీసీ ఉమెన్ 1,173, బీసీ జనరల్ 1,172. మొత్తం జనరల్ కోటాలో 5,147 ఉంటే జనరల్ ఉమెన్ 2,574 మహిళా సర్పంచులు, జనరల్ కేటగిరీ 2,573. నాన్ షెడ్యూల్ ఏరియాలో పంచాయతీలు మొత్తము 10,293 ఉన్నాయి. నాన్ షెడ్యూల్ ఏరియాలో 5,148 ఉమెన్ ఉంది, 5,145 జనరల్. మొత్తం 12,751లో సగం 6,378 ఉమెన్, 6,373 జనరల్ ఉన్నాయి. హైదరాబాద్ పక్కకు పెడితే మొత్తం 30 జిల్లాలలో షెడ్యూల్ జనాభా పక్కకు పెడితే జిల్లాల వారీగా మహిళలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తీయాలి. ఇప్పుడు జిల్లాల వారీగా డేటా తీయాలి వీళ్ళు, ప్లస్ అది మండలాలకు పంపించాలి. మండలాల్లో వారిగా ఏ పంచాయతీ ఏ కేటగిరీలకు వస్తుందని తీసిన తర్వాత అప్పుడు ఎలక్షన్ కమిషన్ పంపించాలి. దీనికి అంతటికి మినిమం ఒక 2 months టైం పడుతుంది. ఎందుకు మీరు ఇంత తొందర పడుతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు సలహాలు చేస్తున్నారు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారాలు ఎందుకు చేస్తున్నారు అంటే పాత రిజర్వేషన్ ప్రకారం మాకు దాదాపు 20% నష్టపోతాం. అంటే దాదాపు ఒక 30,000 మంది బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. నాట్ ఓన్లీ సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. ఇంకా మొత్తం కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం 12,814 గ్రామాలు ఉన్నాయి. దీనిలో వార్డులు 88,682. దానిలో మాకు 40% అంటే దాదాపు 40,000 మంది వస్తారు వార్డు మెంబర్స్. అంటే 40,000 మంది వార్డు మెంబర్స్ బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. జెడ్పీటీసీ స్థానాలు 620, ఎంపీటీసీ స్థానాలు 6,473, జెడ్పీ చైర్మన్లు 33. మాకు ఇప్పుడు 42% వస్తే దాదాపు 15 జెడ్పీ చైర్మన్లు మేమే అవుతాం. అంటే కింద వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఉప సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తీసుకుంటే దాదాపు రమారమి ఒక 50,000 నుంచి 1,00,000 మందికి బీసీలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అన్ని స్థాయిల్లో. జూలై మొదటి వారంలో ఎన్నికలు పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జూలై మొదటి వారంలో సర్పంచ్లకి, లేదు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కలిపితే ఆగస్టు 10 లోపు పెట్టాలని గవర్నమెంట్ సలహాలు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు హామీ ఏమిచ్చింది? వచ్చిన 6 నెలల లోపే కులగణన చేస్తాం, కులగణన చేసి ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి ఇస్తాము, బీసీలకు 23 నుంచి 42% చేస్తామని హామీలు ఇచ్చారు. అంటే ఇక బీసీలు కనీసం వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కావద్దా? ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 100 కోట్ల నోడికి ధనవంతులకే, ఆసాములు, భూస్వాములు, అగ్రవర్గాలకే టికెట్ ఇస్తున్నారు. అక్కడ ఏమన్నా అంటే మీరు బీసీలు గెలవలేరు, అవతల పార్టీలు బలంగా ఖర్చు పెడుతున్నాయి, పోల్ మేనేజ్మెంట్ చేయడం మీకు రాదు, మీకు గెలిచిన తర్వాత ఇస్తామన్నారు. మరి ఎమ్మెల్యే టికెట్లలో అన్యాయం చేసి నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇయ్యలే? అక్కడ మాకు భయం వేసింది. సో దీని వెనకాల ఏదైనా భయంకరమైన కుట్ర ఉండొచ్చా? ఇప్పుడు గ్రామాల్లో మొత్తం ఈ వర్గాలే లీడర్లుగా ఉంటే, ప్రజాప్రతినిధులుగా ఉంటే, సో వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న కుట్రకోణం ఏమైనా ఉందా? ఇప్పుడు తెలంగాణ పోరాటమే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ చేసిన ఒక స్లోగన్ తప్ప తెలంగాణలో ఈ ఫ్యూడల్ రెడ్డి దొరలు, వెలమ దొరలు, కమ్మ దొరలు, ఆనాడు రజాకారులకి అనుకూలంగా ఉన్న దేశ్ముఖ్లు, దేశపాండేలు 1000 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. తెలంగాణ పోరాటం అంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఇప్పుడు సకల జనులు సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చింది. సబ్బండ వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు అందరు కలిసి కష్టపడితే వచ్చిన తెలంగాణలో 55% పైగా ఉన్న జనాభాకి అన్యాయం జరుగుతుంటే మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని నమ్మి మేము మీకు సపోర్ట్ చేస్తే
మాకు అన్ని ఎలక్షన్లలో అన్యాయం జరగడమే కాకుండా మళ్ళీ ప్రతి గ్రామంలో పెత్తందారుల వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇలా ఎంపీ టికెట్లలో అదే దేశ్ముఖ్లు, దేశపాండేలు, రజాకార్ల వారసులకు టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మీరే, భూస్వాములు, ఆసాములు. కనీసం ఇప్పుడు ఎట్లయిందంటే రంగస్థలం సినిమాలో ఆయన ఎవరో విలన్ జగపతి బాబు లాంటి క్యారెక్టర్ ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ కావచ్చు, ఒక దొర, ఐదరు రెడ్డి దొర, ఐదరు వెలమ దొర, కమ్మ దొర, కొన్ని చోట్ల వేరే కులాలు ఉన్నారు. మేము ఏమన్నామంటే ఈ పెత్తందారీ వ్యవస్థ పోవాలని కదా తెలంగాణ తెచ్చుకుంది. మీరేం చేస్తున్నారు? పంచాయతీ ఎలక్షన్స్ లో కులగణన ప్రకారం, దామాషా ప్రకారం ఎలక్షన్స్ పెట్టమంటే ఇంత తొందరగా ఎలక్షన్స్ పెడుతున్నారంటే మీరు మళ్ళీ దొరల రాజ్యం తీసుకురాబోతున్నారా? మొన్నటిదాకా కేసీఆర్ ని వెలమ దొరలు, గడీల దొరలు అని చెప్పి తిట్టారు. మరి ఇప్పుడు వెలమ దొర పోయి రెడ్డి దొర రాజ్యం తీసుకొస్తున్నారా? మీరు గత ఎలక్షన్స్ లో క్లియర్ గా చెప్తున్నారు, మీ పార్టీ బీసీ నాయకులు చెప్తున్నారు, రెడ్డి రాజ్య స్థాపన కోసం దేశంలో ప్రపంచంలో ఉన్న రెడ్డి ఇండస్ట్రియలిస్టులు, రెడ్డి ఇంపార్టెంట్ వాళ్ళంతా కలిసి అమెరికాలో మీటింగులు, ప్రతి స్టేట్లో మీటింగులు పెట్టుకొని దాదాపు 3,500 మంది రెడ్లు దుబాయ్లో మీటింగ్ పెట్టుకొని 2,000 కోట్ల రూపాయల ఫండ్ మొబిలైజ్ చేసి రెడ్లు పరిపాలన చేయాలి, ఈసారి కేసీఆర్ని ఎట్లయినా కొట్టాలని చెప్పి చేసిరు అనేది ఓపెన్ సీక్రెట్ పొలిటికల్ సర్కిల్లో. రెడ్లు జడ్జిలు అందరూ హాజరయ్యారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు హాజరయ్యారు, ఇండస్ట్రీలు హాజరయ్యారు. అన్ని పార్టీలకు అతీతంగా కుల సంఘం మీటింగ్లు పెట్టుకొని మీరు తెచ్చుకున్నారు పాలన. అంతకుముందేమో వెలమదొర పాలన తీసుకొచ్చారు. మరి నాకు భయం అవుతుంది ఏంటంటే మీరు కనుక పంచాయతీ ఎలక్షన్లు కులగణన చేయకుండా మా బీసీ రిజర్వేషన్లు మాకు 55% రావాలి వాస్తవానికి తమిళనాడులో, మీరు 42% వేయడమే అవివేకం, అన్యాయం, సహేతుకం కాదు. అది సైంటిఫిక్ గా మా పాపులేషన్ 55% ఉంది. మీరు సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టలేదు. 5 ఏళ్ళు ఆగాలి. ఒకవేళ ఇది కనుక ఎలక్షన్ జరిగిపోతే 5 ఏళ్ళు ఆగాలి. ఆ లీడర్షిప్ అనేది పూర్తిగా చచ్చిపోతుంది. ఇప్పుడు ఒక 50,000 నుంచి 1,00,000 మంది కొత్త లీడర్స్ రావాల్సిన వాళ్ళు 5 ఏళ్ళు అంటే వాళ్ళ ఒక తరం పోయినట్టే కదా. అంటే మీరేమో ఆసాములు, భూములు మీయే, ఇండస్ట్రీస్ మీదే, మీడియా మీదే, టీవీ ఛానల్ మీయే, పేపర్లు మీయే. అంటే మొత్తం ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క పెట్టకపోవడమే అనాగరికం, సహేతుకం. న్యాయం అంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి రావాలి. సో ఇంకొక ప్రధానమైన పాయింట్ ఇందులో, ఇప్పుడు ఇంత పెద్ద మూమెంట్ని మనం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తుంటే పార్టీలు ఏవి మరి? అంటే ఏ పార్టీ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఎక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఒక ఎజెండాగా దీన్ని తీసుకోవాలి. ఒకవేళ చిత్తశుద్ధి ఉన్న పార్టీ, ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు సైలెంట్ గానే ఉన్నాయి కదా. దీన్ని బట్టే ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ పార్టీలు ఏవి మనవి కావు. ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు గిరిజనులు, దళితులు, బీసీలు, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగళి అని అన్ని కులాల పేర్లు చెప్తారు ఈ నాయకులు. మనకన్నా ఎక్కువగా స్పీచ్లు ఇస్తారు. మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలో 33% నుంచి 22% తీసుకొచ్చింది, అన్యాయం చేసింది. మరి టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయింది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అట్లనే బానిసలుగా ఉంటారా? అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి చేస్తాం, బీసీలకు 27 మంత్రి పదవులు ఇచ్చినాం, బీసీలకి మేము అత్యధిక భాగస్వామ్యం ఇస్తాం అన్నది. మరి బీసీలకి పంచాయతీ ఎలక్షన్స్ లో అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు స్టాండ్ చెప్పరు? ఇలా బీజేపీ వైఖరైనా, బీఆర్ఎస్ వైఖరైనా, కాంగ్రెస్ వైఖరైనా, ఈ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పార్టీలు అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు అనాదిగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పెత్తనం ఉంది? రెడ్ల పెత్తనం ఉంది. అది ఓపెన్ సీక్రెట్. రెడ్ల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూనే ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ పోవాలి, తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని చెప్పి టీడీపీ పార్టీ పెడితే బీసీలంతా తెలంగాణ టీడీపీ పార్టీ కొట్టేశారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక కమ్మల పెత్తనం ఉంది. పేరుకి మనం అక్కడక్కడ ఉన్నాం కానీ, అంటే టీడీపీ అంటే కమ్మల పార్టీ అనేదే వచ్చింది. దానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తాము, సామాజిక తెలంగాణ తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ మేము ముఖ్యమంత్రి పదవి తీసుకొని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడి ఈ 2014 నుంచి 2023 వరకు వెలమదొరల రాజ్యం వచ్చింది. అంటే టీఆర్ఎస్ అంటే వెలమదొరలు, టీడీపీ అంటే కమ్మదొరలు, కాంగ్రెస్ అంటే రెడ్డి దొరలు. ఈ 3 కులాలు, 3 కుటుంబాలు. ఒకప్పుడు ఎన్టీఆర్ కుటుంబము, లేదంటే వైఎస్ఆర్ కుటుంబము, లేదంటే కేసీఆర్ కుటుంబము, ఇప్పుడు రెడ్డి కుటుంబం, కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు. ఎన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి పదవులు తీసుకున్నారు? ఎంతమంది ఎంపీలు అయ్యారు? ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? ఎంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు? ఎంతమంది జెడ్పీటీసీలు అయ్యారు? ఎంతమంది సర్పంచ్లు అయ్యారు? తీస్తే 50% పైన వాళ్ళే ఉన్నారు. 0.4% ఉన్న వెలమలు 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 5% ఉన్న రెడ్లు 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అన్ని పార్టీల్లో కలిపి. అంటే ఎమ్మెల్యే సీట్లలో మీరే, ఎంపీ సీట్లలో మీరే, ఇండస్ట్రియలిస్ట్లో మీరే, భూములు మీయే. భూములు మింగిన భూబకాసురులు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, కొండలు మింగిన ఆనకొండలు ఎమ్మెల్యేలు. కనీసం బీసీలకి న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం జరుగుతుందని, ఆర్థిక న్యాయం జరుగుతుందని, రాజకీయ న్యాయం జరుగుతుందని భారతదేశ రాజ్యాంగం హామీ ఇచ్చింది. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క ప్రభుత్వాల దగ్గర లేకపోవడం అనాగరికం,
సహేతుకం కాదు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మేము రాజకీయాల్లోకి రావాలి, మేము పోటీ చేయాలి, మా ప్రజాప్రతినిధి కావాలి, మా గ్రామానికి మండలానికి ఏదైనా చేయాలనుకున్న ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచించాలి ఈ సమయంలో? ఇప్పుడు ఈ మూమెంట్ని తీసుకురాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది అంత త్వరితగతిన మూమెంట్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కనుక ఆలోచించగలిగి. చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పరిపాలన వికేంద్రీకరణ. పరిపాలన అనేది అందరికి అందుబాటులో ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి. డీసెంట్రలైజేషన్ అంటే నాది. మరి జనాభాలో మీ ఊర్లలో యువకులారా ఆలోచించండి. ప్రతి గ్రామంలో చదువుకున్న టీచర్లు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, పీజీలు పిహెచ్డీ చేసిన ఉన్నారు. మీ గ్రామానికి స్వాతంత్రం రావద్దా? అంటే ఇంకా ఆ పెత్తందారులు, అదే అగ్రవర్ణాల కొంతమంది పిడికడి మంది పెత్తందారుల చేతుల్లోంచి మీ గ్రామాన్ని విముక్తం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీకు దాదాపు 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడున్న 22 నుంచి 20% రిజర్వేషన్ రాబోతుంది. దానివల్ల మీ యువకులు, చదువుకున్న యువకులు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మీరు ఏలుకోకపోతే మళ్ళీ పెత్తందారి వ్యవస్థ వస్తుంది. ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. సమగ్ర కుటుంబ సర్వే డేటా కూడా బయట పెట్టట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ డేటా చేసిండు, వాడుకున్నాడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల్లో 6 నిమిషాల్లో బయట పెట్టచ్చు. దానికేం ఖర్చు అయ్యేది లేదు. ఎందుకు మీరు బయట పెట్టట్లేదు అంటే కుట్ర ఉంది. ఇక్కడ పూర్తిగా వెలమ దొరలు, రెడ్డి దొరలు, లేదంటే ఖమ్మం జిల్లాలో కమ్మ దొరలు, నిజాం, అట్లా అంటే ఈ 3 కులాలే పాలించాలా? మీరు ఆలోచించండి. 8.5% ఉన్నోళ్ళు 75 సంవత్సరాల నుంచి కింద సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉంటే మీరు చదువుకొని పీజీలు పిహెచ్డీ చేసి మీ గ్రామంలో ప్రశ్నించండి. మీరు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మీ గ్రామంలో బోర్డులు పెట్టండి. పంచాయతీ కులగణన జరిగిన తర్వాత దామాష ప్రకారం ఎవరి వాటా ఎంతో వాళ్ళకి దక్కాలి. రాజ్యాంగంలో చెప్పే బేసిక్ జస్టిస్, న్యాయము, ధర్మము అనేది ఎవరి వాటా వాళ్ళకి దక్కేదాకా సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. మీ వాటా మీకు దక్కకుండా మీరు తినాల్సింది ఎవడో తింటుంటే మీరు ఒక అసమర్థులుగా, బానిసలుగా ఉంటారా? మీ ప్రజాస్వామ్యంలో లేరా మీరు? లేకపోతే ఇంకా దేశానికి స్వాతంత్రం రాలేదా? గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం, రాజీవ్ గాంధీ గారు కలలు కన్నా స్థానిక సంస్థల స్వయం పాలన, గ్రామ సభ అనేది చాలా కీలకము. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి మీ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, మీ గ్రామం ఎన్ని ట్యాక్సులు కడుతుంది, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తున్నారు, మీ నియోజకవర్గానికి ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 1000 కోట్లు రావాలి ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే ఒక్కొక్క గ్రామానికి కనీసం 10 కోట్ల రూపాయలు రావాలి. మీ గ్రామంలో శ్మశానం ఉండాలన్నా, మీ గ్రామంలో తాగునీటి సౌకర్యం ఉండాలన్నా, మీ గ్రామంలో సరైన విద్యా వైద్య సౌకర్యాలు ఉండాలన్నా, మీ గ్రామంలో టీచర్లు, హాస్పిటల్స్ ఉండాలన్నా సర్పంచ్ అనేది చాలా కీలకం, వార్డు మెంబర్ అనేది కీలకం. మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి, పోరాడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు ఖర్చు అయ్యేది లేదు కాబట్టి మీరు పోరాడండి. అయినా కూడా అందరూ బీసీలే పోటీ చేస్తే ఇప్పుడు మీరు కూడా పోటీ చేయండి. మీకు వచ్చే ఓట్లు మీకు వస్తాయి, వాళ్ళకి వచ్చే వాడు జనాభాలో 100కి 1 లేనోడు, 100కి 2 లేనోళ్ళు పోటీ చేసి మీ ఊర్లలో పెత్తనం చేస్తా అంటే మీరు ఎట్లా ఊరుకుంటారు? మీరేం చేస్తారు అంటే మీ యొక్క అసమర్థతకి, మీ యొక్క చైతన్యం లేకపోవడానికి. ఇప్పుడు మీరు బానిసల్లాగా, కట్టప్పల్లాగా ఉంటారా? స్వయం పాలనతో గాంధీజీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకుంటారా? తెలంగాణ ఉద్యమం వచ్చింది రెడ్డి ధరపై వెలమధరపై కమ్మధర రావడం కోసం కాదు. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది. 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం. తెలంగాణ గ్రామ సీమల్లో సబ్బండ వర్గాలు, సకల జనులకి అధికారం రావాలి. సహజ న్యాయమే సామాజిక న్యాయం, సామాజిక న్యాయమే సామాజిక తెలంగాణ. కాబట్టి రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు గినక సమగ్ర కుటుంబ సర్వే డేటా పెట్టకుండా, ఈ పంచాయతీ కులగణన చేయకుండా, అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్టాటిస్టిక్స్ బయట పెట్టకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తా అంటే కుదరదు. ఇప్పటికే మీరు అసెంబ్లీలో చెప్పిందేమో అన్ని కులాల గణన చేస్తామని, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో ఓన్లీ బీసీ కులగణన అంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాల లెక్క బయటకు రావద్దా? ఎస్సీ జనాభా కూడా పెరిగింది, ఎస్టీ జనాభా కూడా పెరిగింది. బ్రాహ్మణులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు కావద్దా? వైశ్యాస్ కావద్దా? అగ్రవర్ణాలకు కూడా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ టికెట్ అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. సర్పంచ్కి ₹1,00,00,000 ఖర్చు పెట్టినోడు ఆ గ్రామాన్ని ఎంత పీల్చి పిప్పి పిండి చేస్తాడు, రేపు పొద్దున ఏం సర్వీస్ చేస్తాడు? కాబట్టి చదువుకున్న యువకులారా, మీరు అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ గ్రామంలో మీరే కథానాయకుడు కాండి. మీరు ఈ అన్యాయాన్ని తిప్పికొట్టండి. ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించడమే. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. ఓ తెలంగాణ బహుజనులారా, ఓ తెలంగాణ మేధావులారా మేల్కోండి. అన్ని పార్టీలో ఉన్న బీసీలు బానిసల నాయకుల,
ఇప్పుడు అన్ని పార్టీలో పెద్ద పెద్ద నాయకులు బీసీలు మాట్లాడుతుంటారు కదా, ఈ బీసీ కుల సంఘాలు కూడా అడక తినే చిప్పల్లాగా అయిపోయినాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి వాళ్ళ పార్టీకి మద్దతు చెప్పి అడుక్కుంటున్నారు. ఈ చందాలు దందాలు చేసే బ్రోకర్ గాళ్ళు లోఫర్ గాళ్లతో నమ్మకండి మీరు అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకుల మీద ప్రెజర్ తీసుకురండి. అసలు బీసీలను ఒక సెల్ వేసి బంధిస్తున్నారు. ఇప్పుడు మిగతా పార్టీ బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్ అంటే ఒక జైలా? ఇప్పుడు అగ్రవర్ణాలు తక్కువ ఉన్నారు, మైనారిటీలు, వాళ్ళకి కదా రిజర్వ్, వాళ్ళని వేయాలి సెల్లో. అంటే మిమ్మల్ని బీసీ సెల్లు వేసి బంధిస్తే మీరు బానిసల్లాగా ఉండండి. ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, అసలు ఈ సెల్లులన్నీ తీసేయాలి పార్టీలలో. ఎందుకంటే మెజారిటీ ప్రజలు కంట్రోల్ చేయాలి కదా, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన గణతంత్రంలో గణము అంటే సమూహం. 100కి 90 మంది ఉన్న తలలు ఇవాళ 10 మంది చేతిలో బానిసలు అవుతుందంటే ఇదేం ప్రజాస్వామ్యం? ఆలోచించండి. పంచాయతీ ఎలక్షన్స్ గినక కులగణన చేసి కులగణన డేటా, కేసీఆర్ డేటా, మీ డేటా బయట పెట్టకుండా బీసీలకి దామాషా పద్ధతి ప్రకారం 55% రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు కూడా బీసీల వ్యతిరేకులే, సామాజిక తెలంగాణకి వ్యతిరేకులే. సో ఈ ఇంతటితో ఈ సబ్జెక్ట్ని మనం కంక్లూడ్ చేస్తున్నాం, వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా. కారణం ఏంటంటే ఇది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మేము అన్ని వీడియోలు అడగము. ఎందుకు అని అంటే చాలా ఉపయోగకరమైనటువంటి డేటా ఇది, అవసరం, ఇది ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే ఒకవేళ కనుక ఈ రిజర్వేషన్ అమలైతే 3-4 వేల మంది సర్పంచ్లు గ్రామాల్లో బీసీలు ఉంటారు. సో మిగతా దళితులు, గిరిజనులు, వాళ్ళకి సంబంధించిన జనాభా కూడా పెరిగింది. వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి చాలా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకొని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలు ఈ రిజర్వేషన్లు అమలు చేయకుండా బుల్డోజ్ చేసి ఎలక్షన్స్ పెట్టినా యుద్ధంలోకి, రంగంలోకి దిగినట్టుగా బీసీలంతా ఏకమై ఈ ఎలక్షన్లో బరిలోకి దిగాల్సిన అవసరం కూడా ఉన్నది. చూద్దాం. గవర్నమెంట్కి డిమాండ్ మనం ముందు పెడుతున్నాం. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే ఈ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందే. 2 నెలలు లేట్ అయినా ఏ ఇబ్బంది లేదు, 3 నెలలు లేట్ అయినా ఇబ్బంది లేదు. సో చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, యంత్రాంగం ఉన్నది, ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదు సమగ్ర కుటుంబ సర్వే అట్లనే ఇదే గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి కేసీఆర్ చేసింది, దాన్ని పరిగణలోకి తీసుకునైనా మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేయండి. చూద్దాం ఏం చేస్తారన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.